ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. తండ్రి, నీ దాసురాలు నీ సహాయం అడుగుతున్నది ప్రభువా. నేను బలహీనురాలను, అజ్ఞానురాలను ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, నీవు సహాయం చేస్తే ఈ వాక్యము ద్వారా మేమందరం ఆదరించబడతాం తండ్రి. కనుక నాయన, మీరే ఆదరించమని, బలపరచమని తండ్రి, ఈ వాక్యం విన్న మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నాయన, నీ యొక్క వాక్కులో ఉన్న శక్తిని ప్రభు మేము తెలుసుకునేవారుగా ఉండుటకు నీ కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నా చాలా ఫేవరెట్ క్యారెక్టర్ బైబిల్లో చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా. క్యారెక్టర్స్ అంటే వ్యక్తులు, స్త్రీలు, పురుషులు ఉన్నారు. చాలామంది పురుషులు ఎలాగో దేవుని సేవలో వాడబడ్డారో, స్త్రీలు కూడా దాని సమానముగానే వాడబడినటువంటి వారు ఉన్నారు. కొంతమంది జీవితాలు వాక్య సువార్త ప్రకటించటంలో కానీ, లేదంటే వారు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేయటం వలన అనేక మందికి వారు ఒక ఆదర్శముగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారు. చాలామందికి చాలా క్యారెక్టర్స్ ఇష్టం ఉంటాయి. అయితే ఈ రోజున నాకు ఇష్టమైనటువంటి క్యారెక్టర్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. జోసెఫ్. ఎందుకు ఇష్టమై ఉంటుంది అనుకుంటున్నారు? క్యారెక్టర్. ఎక్కడ కూడా యేసేపు జీవితంలో మనం ఒక పాపాన్ని ఎరగం. ఎక్కడా కూడా మీరు గమనించండి, కొన్ని అధ్యాయాలే ఆయన గురించి రాయబడిన అతడు పాపం చేసినట్లు ఎక్కడా కూడా కనపడదు. అది దావీదు, దానియేలు వీరందరూ కూడా ఉన్నారు, కానీ ఎక్కడో చిన్నగా వాళ్ళల్లో కూడా కనపడినప్పటికీ కూడా యేసేపులో కూడా ఎక్కడ కూడా మనకు కనపడదు. అంతేకాదు, దేవుని యొక్క బిడ్డగా బ్రతుకుచూ కూడా అతడు ఎన్నో శ్రమలను అనుభవించాడు. అయితే మరలా ఇంకో ప్రశ్న నేను వేస్తున్నాను. యేసేపుకు వచ్చినటువంటి శ్రమలు ఎవరి వలన వచ్చినాయి? ఒక శ్రమ మన జీవితంలో వచ్చింది అంటే వెంటనే మీరు కూర్చోండి ఒక చోట, వీలుంటే ప్రార్థన చేయండి. అప్పుడు అంటే వీలుంటే అంటే ఒక్కసారని కాదు నా ఉద్దేశం. అది వచ్చినప్పుడు వెంటనే మీరు ప్రార్థన చేయండి. చేసి ఇది నాకు ఎందుకు సంభవించిందని ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఎప్పుడు ఏంటంటే మనం మనుషులుగా, నేను అవనివ్వండి, మీరు అవనివ్వండి, ఎవరి మీదో తోసేస్తూ ఉంటాం, ఎవరి మీదో తోస్తాం. వాళ్ళ వలన, ఇందువలన. అలా కాదు, ఇది ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుని, ఇది నేనేమన్నా దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశానా? మొట్టమొదటిది, నేను దేవునికి వ్యతిరేకంగా ఎక్కడైనా నేను తప్పు చేశాను? చూడండి, ఈ రకమైనటువంటి పరీక్ష మనలను దేవుని యొక్క శిష్యులుగా తయారు చేస్తుంది. హల్లెలూయా. రెండవది, అపవాది వలన వచ్చినదా? అంత బాగానే ఉంది, నేనేం చేయలేదు. ఒకవేళ ఏదైనా చిన్న చేసినా వెంటనే నేను దేవుణ్ణి క్షమాపణ ప్రార్థన నేను చేశాను, నన్ను నేను కడుక్కున్నాను. అయితే అయినప్పటికీ వచ్చింది అని అంటే, రెండవదిగా మనం చూసేది ఏంటంటే సాతాను వలన వచ్చినది. సాతాను ఎప్పుడు కూడా ఆయన బిడ్డల మీదే ఉంటుంది దాని దృష్టి. ఉంటుందండి. సాతానికి ఎప్పుడు కూడా ప్రభు యొక్క బిడ్డలే టార్గెట్. దానికి టార్గెట్ ఏంటంటే వాళ్ళనే చూస్తూ ఉంటుంది, ఎప్పుడు ఎలా పడేద్దామని. అందుకనే ఆత్మీయంగా ఎప్పుడు కూడా మనం బలంగా ఉండాలి. బలహీనంగా ఉన్నామా, ఖచ్చితంగా ఏదో ఒక విధ శోధన తీసుకుని వస్తుంది. అడవిలో పులి వేటాడుతూ ఉన్నప్పుడు డిస్కవరీ ఛానల్స్, మేము పర్సనల్గా కూడా వెళ్ళాం, చాలా అడవులకి వెళ్ళాం. కొంచెం చాలామంది ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, అలాంటి అడవుల్లోకి అట్లా ఓపెన్ జీపులో వెళ్ళగలుగుతారా అని. కానీ కొంచెం ఎక్స్పర్ట్స్ని పట్టుకొని వెళ్ళాంలేండి. చాలా పులులను, ఎలిఫెంట్ అయితే మా మీద అటాక్ చేసింది, జీప్ మీదకి వచ్చేసింది. వాళ్ళు ముందే చెప్తారు, అవి వస్తే మీరు ఎలా రియాక్ట్ అయితే మీరు అట్లా క్వైట్గా ఉండాలి, మాట్లాడకూడదు. అక్కడ క్వైట్గా అట్లా ఉండిపోతే అయ్యే వెనక్కి వెళ్ళిపోతాయి అని ఓపెన్ జీప్లో మమ్మల్ని చాలా అడవిలోకి తీసుకుని వెళ్ళారు. అయితే ఆ పులి వేటాడుతూ ఉన్నప్పుడు, జింకను కానీ లేదంటే ఏదో ఒకటిని వేటాడుతున్నప్పుడు ఎక్కడ పట్టుకుంటుందండి? ఎక్కడ పట్టుకుంటుంది? మెడను పట్టుకుంటుంది. అది
ఎందుకు పట్టుకుంటుంది మెడను? మెడ ఇస్ ఎ డెలికేట్ పార్ట్. ఇప్పుడు ఎవరికైనా సరే, మనుషులు కావని జంతువులు కానివ్వండి, ఈ మెడ అనేటువంటిది చాలా సున్నితమైనది. ఇక్కడ కనుక గట్టిగా పట్టుకుంటే మనకి ఎక్కువసేపు ఉంటే ప్రాణం తొందరగా పోతుంది. అంతేకాదు మనలో చలనం కంప్లీట్గా పోతుంది. అంటే బ్రతికున్నా చచ్చిపోయినటువంటి వారి పరిస్థితులను వెళ్ళిపోయి, అది బలహీనమైనటువంటి పార్ట్ గనక జంతువుకే అలా తెలిసినప్పుడు సాతానికి ఇంకెంత తెలుస్తుందండి. కనుక మన బలహీనతనే సాతాను పట్టుకొని మనలను శోధిస్తుంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, జాగ్రత్త చెప్తున్నా నేను. లోకములో ఉంటున్నాం మనం అని అంటే పొంచి ఉన్నటువంటి అపవాది మనలను పడేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ఏదో ఒక రకంగా అయినా సరే ఎప్పుడు కూడా. కనుక జాగ్రత్తగా ఉండండి. అయితే యోసేపు గురించి మనం చూసినప్పుడు ఆదికాండంకి వెళ్దాం ఒక్కసారి. ఆదికాండం 37వ అధ్యాయం 1వ వచనం చదవండి. యాకోబు తన తండ్రి పరదేశీవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరునితో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్లా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ సహోదరులు ఉన్నారు, యాకోబు బిడ్డలందరూ కూడా ఉన్నారు. యాకోబు మిగతా వాళ్ళందరూ కూడా చెడుతనం చేసేటువంటి వాళ్ళు. ఆ పొలాల్లో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు మరి మనకు తెలియదు. పేకాట ఆడుతూ ఉండుండొచ్చు, ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉండుండొచ్చు, లేదంటే కూర్చొని తాగుతూ ఉండుండొచ్చు. కనుక చూడండి, ఈ యొక్క సహోదరులు అక్కడ కూని ఏం చేస్తున్నారంటే మొత్తాన్ని చెడు కార్యాలు చేస్తున్నారు. ఆ చెడు కార్యాలు యోసేపును చూశాడు, సహించలేకపోయాడు. కానీ చిన్నవాడు సహోదరులను గద్దించలేడు. అందుకే తండ్రి దగ్గర చెప్తా ఉండంటే తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళని తిట్టడం, వీళ్ళంటే కొట్టడం జరిగింది. అందుకనే ఏం చేశారు ఈ సహోదరులు? అసలు మామూలుగా అయితే మంచి మనుషులైతే ఏం చేయాలి? మార్చుకోవాలా జీవితం? అవునండి. మార్చుకోకపోగా ఎవరైతే చెప్పారో, యోసేపు చెప్పాడు కదా, అతని మీద సొంత సహోదరులయ్యండి కూడా కక్ష కట్టారు. కక్ష కట్టడంలో ఎలాంటి కక్ష అంటే చంపేద్దాము అన్నంత పరిస్థితికి వాళ్ళ పరిస్థితి వెళ్ళింది. అంతేకాకుండా వాళ్ళు మండిపోతూ కారాలు మిరియాలు నూరుతూ ఉండంటే ఏం జరిగింది? అంతలోకి ఈ కళ వచ్చింది యోసేపుకి. ఏమని? నీ పనులన్నీ కూడా నాకు నమస్కారం చేస్తాయి అని. ఇంకా మండిపోయింది వీళ్ళకి. అందుకని ఏం చేశారంటే అతనిని కొట్టి చంపి ఒక గుంటలో పడేయాలని నిర్ణయం చేసుకున్నారు. అయితే ఇంకొక సహోదరుడు ఏమన్నారంటే, కొట్టి చంపటం వలన మనకేం ఉపయోగం, చెయ్యొద్దు, మన సహోదరుడు కదా అని అంటే, అంతలోకి ఇష్మాయేలీయులు మిద్యానీయులు ఆ మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళకి అమ్మేస్తే ఆ డబ్బులు పెట్టి మళ్ళీ ఏదో ఒక మందు కొనుక్కోవడమో పేకాట ఆడటమో చేయొచ్చు అన్న ఉద్దేశంతో బానిసగా అమ్మేశారు సొంత సహోదరుడు. కొట్టి ఆ యొక్క గుంటలో పడిపోయినప్పుడు యోసేపు ఏ విధంగా బాధపడి ఉంటాడండి. మనమే ఆ పరిస్థితిలో ఉన్నాం. ఆలోచిద్దాం, ఎంత బాధపడి ఉంటాడు నా సొంత సహోదరులు. నా సొంత జనులలే నిందలతో నా హృదయం కలవరపడగా. నా సొంత జనులు. కానీ అక్కడ యోసేపు ఎక్కడ కూడా ఏమనకుండా మౌనంగా భరించాడు. అయితే ఆ యొక్క ప్రదేశమునకు వెళ్ళినప్పుడు ఈ యొక్క యోసేపు పరిస్థితి ఏంటండి? ఒక పొతీఫరు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఇతనిని పెట్టడం జరిగింది. ఒక పాలేరులాగా, ఒక పనివాడులాగా అక్కడ పనిచేస్తూ ఉండంటే అతని సొంత నిర్ణయాలు కానీ సొంత ఇష్టాలు కానీ అతని జీవితంలో జరగడానికి వీల్లేదు. ఎందుకనగా ఏ టైంలో తినాలన్నా తినలేరు, ఏ టైంలో కూర్చోవాలన్నా కూర్చోలేరు. శ్రమించి పనిచేసేటువంటి పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పుడు
ఏం జరిగిందంటే, అంటే నేను 7 శ్రమలను ఒక్కసారి నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసేపు ఎదుర్కొన్నటువంటి 7 శ్రమలు. మొట్టమొదటిది ఏంటి? సహోదరులతో ద్వేషింపబడ్డాడు. రెండవది ఏంటి? గుంటలో పడవేయబడ్డాడు. మూడోది మీరు చెప్పండి ఎవరన్నా? అమ్మివేయబడ్డాడు. వెరీ గుడ్. ఇంకా అమ్మివేయబడ్డం అంటే ఏంటి? బానిస. అమ్మివేయబడ్డం అంటే ఏంటంటే ఇతని యొక్క శరీరము, ఇతని యొక్క జీవితము, ఇతనిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఒకరి కింద వెళ్ళిపోయింది. అది వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. తండ్రి అపరూపమైనటువంటి కుమారుడు, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి, అందరిలోనూ ఇష్టం. ఎందుకంటే ఇతడు మంచివాడని ఇష్టం అండి, అంతేగాని అక్కడ పార్షాలిటీ చూపించాడని కాదు తండ్రి. అక్కడ ఇతడు మంచివాడుగా ఉండి న్యాయము, నిజాయితీ, నీతి అనేటువంటిది అతని జీవితములో నరనరాలలో ఉన్నటువంటి వ్యక్తి, దేవునికి భయపడేటువంటి వాడు. కనుక మరి ఈ విధమైనటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. కనుక ఒక తల్లిదండ్రుల్లో 4 బిడ్డలు ఉన్నారు అనుకుందాం. 4 బిడ్డల్లో ఎక్కువగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిని ప్రేమించి ప్రార్థన చేసుకుంటూ వాక్యాలు చదువుకుంటూ మందిరాన్ని మరి రెగ్యులర్గా వెళుతూ జీవిత విధానం కూడా అలా ఉంటే ఎవరంటే ఇష్టం అవుతుందండి తల్లిదండ్రులకి? ఎవరంటే ఇష్టం? మొన్న నాకు హైదరాబాద్లో వెళ్ళినప్పుడు నాకు 2 కుమార్తెలండి. నాకు చిన్న కుమార్తె అంటే చాలా ఇష్టం అండి. అంటే నేను అవునా అంటే ఎంత బాగా చదువుకుంటుందో వాక్యం, ప్రార్థన చేసుకోకుండా స్కూల్కి వెళ్ళదు, వాక్యంలో ఉన్నటువంటి అర్థం కాని విషయాలను వచ్చి నన్ను అడుగుతుందండి. ఎక్కడ కూడా ఒక అబద్ధం కూడా ఆడదు. అందుకే నాకు చాలా ఇష్టం అని తల్లి చెప్పడం నేను విన్నాను. కనుక చూడండి దేవుని బిడ్డలారా, యేసేపు అంటే యాకోబుకి ఎందుకు ఇష్టము అని అంటే యేసేపు యొక్క జీవిత విధానాన్ని బట్టి ఇష్టం, అంతేకాని వేరే ఉద్దేశం కాదు. అల్లారు ముద్దుగా మరి పెంచుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి బానిసగా అమ్మివేయడం. తర్వాత మెయిన్ శ్రమ లేదంటే ఒక టెంప్టేషన్ ఏంటొచ్చిందండి? పొతీఫరు భార్య. ఎప్పటి నుంచో ఆ యొక్క యేసేపు మీద ఆమెకు ఒక కన్ను ఉన్నది. అయితే సమయం చూసుకొని ఆ యొక్క పొతీఫరు భార్య యేసేపును మరి వ్యభిచారం చేయడానికి ప్రేరేపించింది. అదే అవ్వచ్చు, రేపు ఇంకోటి అవ్వచ్చు, రేపు ఇంకోటి అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, రాబరీ అవ్వచ్చు, అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పి మరి అనేకమైనటువంటి ఆస్తులు పంచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదైనా అదే సమయంలో కూడా మనము ఉంటే మనము నిజముగా దానికి లొంగుతామా లేదంటే దేవుని వాక్య ప్రకారం మనం నిలబడతామా? యోహన్నా ప్రార్థనా మందిరంలో మొన్న నేను చెప్పానండి, కూర గురించి అబద్ధం, బియ్యం గురించి అబద్ధం, కోడిగుడ్డు గురించి అబద్ధం, కొబ్బరికాయ గురించి అబద్ధం కదా. అలాంటివన్నీ కూడా మనం విడిచిపెట్టేసుకోవాలి దేవుని బిడ్డలారా. ప్రతిరోజు స్నానం ఏ విధంగా చేస్తున్నామో అదే విధముగా మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి మలినాలను మనం కడుక్కోవాలి యేసు రక్తములో. హల్లెలూయా, హల్లెలూయా. పొతీఫరు భార్య యేసేపును ప్రేరేపించినప్పుడు ఒక అద్భుతమైన మాట అంటాడండి. దేవునికి వ్యతిరేకముగా నేను ఎంత ద్రోహ కార్యం ఎలా చేస్తానని అనుకున్నావు? నిజంగా ఆమె ఫీలింగ్ ఎలా ఉంటుందండి ఈ మాట అన్నప్పుడు? యేసేపు చచ్చిపోయి ఉంటుంది కదా. నిజముగా దేవుని బిడ్డలారా, మన ఎదురుగా సాతాను ఎంత బలమైనటువంటి స్థితిని మన దగ్గర తీసుకుని వచ్చి పాపము చేయమని ప్రేరేపిస్తే కూడా వెంటనే యేసేపు జీవితము ద్వారా మనము ధైర్యం తెచ్చుకోవలసిన మాట ఏంటంటే, లేదంటే అనవలసిన మాట ఏంటంటే, ఎంత గొప్ప ద్రోహ కార్యము నా యొక్క తండ్రికి వ్యతిరేకంగా నేను ఎలా చేస్తాను? మన జీవితాలలో ఈ మాట పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. చదువుదామండి ఆ మాట. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి
నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి అంతకు ముందు ఈ యొక్క రాజు ఏం చేశాడంటే యేసేపుకి మొత్తం ఇచ్చేసాడు. నీ ఇష్టం, నీ ఇష్ట ప్రకారం చేసుకో, నీ ఇష్టం ఎలా నడిపిస్తే అలా నడిపించు ఈ రాజ్యాన్ని, ఈ రాజ్యాంగాన్ని, ఈ యొక్క పరిపాలన అంతా కూడా అన్ని విధాలుగా కూడా నీవే చేసుకోమని చెప్పినప్పుడు అది చూడండి ఎంత అద్భుతముగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదువమ్మా ఇప్పుడు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఇంత ఘోరమైనటువంటి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందని. ఇక్కడ ఒక్కసారి ఆగుదామండి. ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి వ్యతిరేకముగా పాపము కట్టుకోవడం ఏంటండి? అది కట్టుకోవడం అంటే అదొక మూట. మూట అంటే ఏంటి? దానికి సాదృశ్యం బరువు ఉంటుంది. కొంతమంది ఇంట్ల ముందు ఏలాడదీస్తారు, వాళ్ళ సొంతంగా ఆ యొక్క బరువులను ఏలాడదీస్తారు. అలాంటి మూటలే ఇవన్నీ. ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కూడా కట్టేవాళ్ళు ఉన్నారండి. దిక్కుమాలిన జనం అయిపోయారండి. అంటే మనం కాదు, చేసేవాళ్ళ గురించి అంటున్నాను నేను. నిజంగా ప్రభువా నీకు ఎంత ఓపిక నాయన అనుకుంటా నేను మనసులో ఒకసారి. నీకు ఎంత ఓపిక ప్రభువా, నేనే భరించలేకపోతున్నావు. ఒక చిన్న సేవకురాల్ని నువ్వెట్ట భరిస్తున్నావు నాయన. మళ్ళా ఎర్రగుడ్డతో పచ్చగుడ్డతో ఎవరో చెప్తాడు తలకు మాసినాడు, ఆ గుడ్డతోనే రంగుతోనే కట్టాలండి అంటే అదే కష్టపడి ఆ రంగు తెచ్చుకొని కట్టి ఏలాడదీస్తాం గుమ్మాలకి. పటికను కడతారు కొంతమంది. పటికను కట్టడం చూసారండి ఇళ్ళల్లో? ఎందుకు కడతారండి? ఎందుకు కడతారు? ఒక్కదానికి ప్రాపర్గా చెప్పలేరండి, అయినా సరే అజ్ఞానంగా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. మనలో మార్పు రావాలి దేవుని. ఇవన్నీ కూడా ఎందుకు నేను మాటికి నేను ఎందుకు మీకు ఇది చెప్తూ ఉంటానంటే ఇవన్నిటి వలన అపవాది ఆకర్షింపబడతది. కీడు బట్టలు అంట. కీడు బట్టలు ఏంటండి అంటే కీడు బట్టలను వేరే మిల్స్లో ప్రింట్ చేస్తూ ఉంటారా? క్రైస్తవులు చేసేటువంటి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను, వేరే వాళ్ళ గురించి మాట్లాడట్లా. అది పెట్టాలండి, ఇది చెయ్యాలండి. నీకు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు, ఎవరు ఏ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో తెలియదు, ఆయన ఘోష అంతా కూడా ఏం చెప్పుకుంటున్నాడో తెలియదు. ఎందుకు ఆయన ఈ యొక్క లోక ప్రజల గురించి అనుదినము రోదనతో కన్నీళ్లతో ఎంతగా ఆయన శ్రమ పడుతున్నాడు అవి తెలియదు. కానీ అంట 7 అంట 10 అంట మంగళవారం అంట శుక్రవారం అంట వీటిల్లో జనం కొట్టుకుపోతున్నారు. వారికి శ్రమ. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, వారికి శ్రమ. మా ఇంటికి వచ్చే చాలామంది అంటే ఇదివరకులేండి, అర్థం ఏంటి ఇటు పెట్టారు మీరు? నేను అప్పుడు తాళం వేస్తుంటే ఈ గేటు అప్పుడు తాళం వేసింది, ఆ తాళం వేరే దేశం, అది కనపట్ల. 1 రోజు 2 రోజులు ఈ తాళం అసలు ఓపెన్ చేయలేము మేము. అప్పుడు ఎవరో రిలేటివ్స్ వచ్చారు. నేను అన్న ఇటు తిరిగి రండి అని అంటే వాస్తు ప్రకారమా? నేను అన్నాను జీవము గల దేవుని సేవకురాలను నేను, అలాంటి పిచ్చి నేను చేయనని చెప్పేశాను. గుమ్మం నుంచి బయటిస్తే డబ్బులు తిరిగి రావు, అసలు మొత్తానికి తీసేస్తాడు దేవుడు, ఎప్పుడు వదిలిపోద్దు. దేవుడు కరుణామయుడు గనక, దయగలిగిన వాడు గనక, కృప చూపిస్తున్న దేవుడు గనక మనము ఇంకా మారతామేమని ఎదురు చూస్తున్నాడు దేవుడు. కొంతమంది వడలు స్టవ్కు పెడతారు తెలుసా అండి? ఒక బంధువుల ఇంటికి వెళ్ళాను, సరే చేయగడుక్కుందామని వెళ్తే అక్కడ వడ పెట్టాను, నాకేస్తున్నారు. మళ్ళీ ఎందుకు పెట్టినాను, పడిపోయిందేమో అంటే లేదులే అదే అంతేలే. తిన్నా అండి, స్టవ్లు తింటాయా? క్రైస్తవులు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎంతమంది సేవకులు, ఎందుకండి దిక్కుమాలిన వేషాలు?
ఎవరు రమ్మన్నారు మనల్ని సేవకులుగా చేయమని? అదేమంటే పిలుపు ఉండదు, ఏముండదు. ఈ రోజున సేవకులు అని చెప్పుకునేటువంటి 100 మందిలో నేను చాలా భారంతో, నేను సేవకురాలైనటువంటి బాధతో చెప్తున్నాను. నేను పిలుపు అనేది ఉండదు చాలామందికి. పిలుపు ఉండే వాళ్ళు వేరేగా ఉంటారు. దేవుడి మీద తోసేయడమే, ఎందుకంటే ఆయన మౌనంగా ఉంటాడు కదా. దేవుని బిడ్డలారా, ఏదైనప్పటికీ కూడా మన మాట అవనివ్వండి, మన చేత అవనివ్వండి, ఈ మాటను మనం ముందు పెట్టుకుని జీవిస్తే దేవుని బిడ్డలుగా మనం బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఇంత గొప్ప ద్రోహ కార్యము నా తండ్రికి వ్యతిరేకంగా నేను ఎలా చేస్తాను? అసలు ఏమి డైలాగ్ అండి ఇది? మనం చదివేసుకుంటున్నాం కనుక తెలియట్లేదు, కానీ ఈ లోక సంబంధమైన సినిమాలలో ఉన్నటువంటి డైలాగులు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కదా, స్టేటస్లో పెడతా ఉంటారు. ఇవన్నీ అంత ఇష్టం. ఇవి ఒరిజినల్ దేవుని ఎడల పౌరుషం కలిగినటువంటి భక్తులు చెప్పినటువంటి మాట. ఎందుకు ఎప్పుడో జరిగింది, ఈ రోజున మనం ఎందుకు చర్చించుకుంటున్నాం? యోసేపు గురించి కొన్ని లక్షల ప్రసంగాలు చేశారు చాలామంది. ఇప్పటికీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ రీతిగా మన జీవితాన్ని మలుచుకోవాలండి. మనం ఎప్పుడైనా ఇంత తప్పు కార్యం, ఇంత అబద్ధం, ఇంత కుళ్ళిపోతాను, లేదంటే ఇంకోటి ఏదైనా సరే ఎలా నేను చేసి మూట కట్టుకుంటాను. మూట అంటే అది భారంగా ఉండిపోద్ది మనకి, అది ముద్రగా వేయబడిపోతుంది. గేదెల మీద ముద్రలు వేసేవాళ్ళు కదండి, ముద్రలు వేస్తారు. అలాగే మన మీద కూడా అలాంటి ముద్రలు పడతాయి. గేదె కూడా ఆ ముద్ర ఉన్నదని తెలియకుండా వెళ్ళిపోతా ఉంటుంది నడుచుకుంటా. మనం కూడా మన వెనకాల కూడా అలాంటి ముద్రలు ఎక్కడ ఉన్నాయో మనం పరీక్షించుకుందాం దేవుని బిడ్డలారా. ఇంత గొప్ప ద్రోహ కార్యము నేను దేవునికి వ్యతిరేకముగా ఎలా చేస్తాను? పౌరుషం వచ్చేసింది ఈ స్త్రీకి. నేనేంటి క్వీన్ని, పొద్దున్న లేస్తే నేను బోల్డన్ని క్రీములు రాసుకుంటాను, బాగా అందంగా ఉన్నాను, మంచి బట్టలు వేసుకున్నాను, నన్నే కాదనేసాడేంటి? పౌరుషం వచ్చింది. మొన్న అంతకుముందు నేను చెప్పాను కదా, హైదరాబాద్లో పలక్నామా ప్యాలెస్, దానికి నేను వెళ్ళాను. దాంట్లో రాణి గారి యొక్క రూమ్కి వెళ్ళానండి. ఆ బాత్రూంలో ఆమె షవర్ తీసుకుంటున్నటువంటి అది చూసి నేను ఆశ్చర్యపోతే చెప్తున్నాడు అక్కడ గైడ్. ఫస్ట్ అంటండి పన్నీర్ వాటర్ వస్తుందంట, రెండవది తర్వాత పాలు నీళ్ళు వస్తాయండి, పాలు నీళ్లు కలిపినాయి, తర్వాత గంధపు నీళ్ళు వస్తాయండి, తర్వాత పర్ఫ్యూమ్డ్ వాటర్ వస్తాయండి, తర్వాత సోప్ వాటర్ వస్తాయి. 5 రకాల నీళ్ళు. ఆహా, రాణి అంతా అనుభవించిందండి. ఈ రాణి కూడా అంతే, ఆ రకమైనటువంటి సౌందర్య పోషణ చేసినటువంటి రాణి. ఆమె ధ్యాస అంతా వేరే. అందుకనే పౌరుషం వచ్చేసి ఏం చేసింది, యోసేపు మీద ఏం చేసిందండి, అతనే వచ్చి నన్ను ప్రేరేపించి నన్ను పాపములో పడేయడానికి నన్ను ప్రయత్నం చేశాడని ఉల్టా చెప్పింది రాజుకి. అత్యాగ్రహణం అయ్యాడు రాజు. అవి ఏం చేశాడండి, జైల్లో పెట్టాడు. తప్పేదన్నా ఉందండి? తప్పు లేకపోగా అక్కడి నుంచి పారిపోకుండా ఒక అద్భుతమైనటువంటి మాటను పలికాడు. నా తండ్రికి వ్యతిరేకంగా ఇంత గొప్ప ద్రోహ కార్యం నేను ఎలా చేస్తాననేటువంటి మాటను పెట్టి దేవుని నామాన్ని మహిమపరిచాడు. అయినప్పటికీ కూడా దేవుడు అలౌ చేశాడు. ఏది? శిక్ష. ఎందుకు చేసి ఉంటాడండి దేవుడు? మనకేంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాలు చెప్తూ ఉంటాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేవుని మీద ధ్యాస ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఇష్టానుసారంగా జీవితం జీవిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఒక శ్రమ కష్టం వచ్చేస్తే ఏంటో దేవుడండి అనేటి ఒక్క మాటలో తేల్చేస్తాం. అక్కడే మనకు తెలిసిపోతుంది మన ఆత్మీయ స్థితి. నోరు తెరిచాడండి యోసేపు. జైల్లో ఉన్నప్పుడు, ఇది ఇప్పుడు ఉన్నటువంటి జైళ్ళు కాదవి. ఇదివరకు కాలంలో జైలు చాలా 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 ఫెసిలిటీస్ లేనటువంటి జైలులో 2 సంవత్సరాలు ఉన్నాడు. చెయ్యని తప్పుకి 2 సంవత్సరాలు ఉన్నాడు. కానీ అక్కడ ఆ యోసేపు ప్రవర్తన చూసి ఆ జైలు అధికారి అతని మీద
కటాక్షం అంట. ప్రభునామన మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, బాధలు మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, కష్టాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు, రోగములతో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎవరి ద్వారానైనా మనల్ని ఆదరిస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఎదురు చూడండి, దేవుని సమయం గురించి ఎదురు చూడండి, దేవుని కృప కొరకు ఎదురు చూడండి. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, నమ్మకమైన దేవుడు ఆయన. అట్లాంటి నమ్మకమైన దేవుడు మనకుంటే చాలు. ఆ జైలు అధికారి కటాక్షము ఇక్కడ చూస్తే రాజు ఏంటంటే, ఇష్మాయిలీలు ఏంటి, ఆ రాజు ఏంటి, ఈ జైలు అధికారి ఏంటి, వీళ్ళందరికీ ఒక మనస్సు పుట్టించాడు దేవుడు. యేసేపుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మైండ్ని దేవుడు కంట్రోల్ చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అన్యులైనప్పటికీ, వేరే ఆరాధన చేసేటువంటి వారైనప్పటికీ, వేరే మార్గాలు ఎంచుకున్నటువంటి వారైనప్పటికీ కూడా యేసేపుతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మైండ్ని దేవుడు ఆయన ఆధీనంలో ఉంచుకొని యేసేపుకు సహకారిగా వారు ఉండేటట్లుగా దేవుడు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతలోకి రాజుకు వ్యతిరేకంగా అక్కడ తప్పు చేశారు ఇద్దరు సైనికులు. వాళ్ళు కూడా ఇవన్నీ రెఫరెన్సెస్ చదువుతూ ఉంటే సమయం అయిపోద్ది, నేను గబా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇద్దరు తప్పులు చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క జైలుకు పంపబడ్డారు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క మనస్సు ఇక్కడ యేసేపులు మనం చూస్తున్నాం. అదేమనగా వాళ్ళు వచ్చి ఆ కొన్ని రోజులైన తర్వాత ఒక కళ వచ్చింది వాళ్ళకి. ఆ కళను చూసి వాళ్ళు చాలా దుఃఖముఖులై ఉంటే వచ్చి రాగానే వెంటనే ఏమడిగాడు వాళ్ళని చూసి యేసేపు, ఎందుకు మీరు అంత మొహం ఎలాడేసుకుని ఉన్నారు, ఎందుకు మీరు బాధపడుతూ ఉన్నారు? నాకు సరిగ్గా నిద్ర పట్టదండి జనరల్గా. ఐ డోంట్ గెట్ ప్రాపర్ స్లీప్. అంటే నాట్ ఎవ్రీ డే, సమ్టైమ్స్. ఎందుకంటే మనుష్యుల యొక్క సమస్యలు, బాధలు నేను కొన్నిసార్లు హార్ట్కి తీసుకుంటాను. అప్పుడు నాకు అసలు నిద్ర పట్టదు. మీరు నమ్మరు, ఈ పాప గురించి నాకు ప్రభు జ్ఞాపకం చేశాడు. అంటే ఉదయకాలంలో లేవంగానే ప్రభు ఒక వ్యక్తిని, ఎవరో ఒకళ్ళని జ్ఞాపకం చేస్తాడు. వెంటనే వాళ్ళ గురించి భారంగా ప్రార్థన చేస్తాను. తర్వాత వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా నాకు ఫోన్ వస్తుంది. ఈ పాప గురించి బహుభారం కలిగిన ప్రార్థన చేసి, చిన్న బిడ్డ నాయన, వయసులో ఉన్న పిల్ల, ముందు ఎంతో భవిష్యత్తు ఉంది బిడ్డకి. అది నా గొప్పతనం కాదండి, దేవుడు తన బిడ్డలను తనను ప్రేమించి సేవకురాలే నా జ్ఞాపకం చేశాడు. అంతేగా నా గొప్పతనం కాదు, దేవునికి చెందవలసిన మహిమను నేను తీసుకోనండి. అది దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక ఆ పాపని సేవకురాలుగా నన్ను జ్ఞాపకం చేశాడు ప్రార్థన చేయమని. అటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. యేసేపు ఎందుకు ఇంత దుఃఖముఖులుగా ఉన్నారంటే కళ చెప్పారు, కళకు భావం చెప్పాడు. ఇది దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని చెప్పేసేసారు. వాళ్ళ యొక్క పనిష్మెంట్ టైం అయిపోయింది. వెళ్ళిపోతున్నప్పుడు, జైలు నుంచి రిలీజ్ అయిపోతా ఉన్నప్పుడు చెప్పాడు, మీరు రాజు దగ్గరికి వెళ్తారు కదా, రాజు దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫ్యాన్స్ విసురుతూ ఉంటారు, సింహాసనాలు తుడుస్తూ ఉంటారు కదా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను కూడా రిలీజ్ చేయమని చెప్పండి అని అంటే చెప్తామన్నారు, మర్చిపోయారు. చూడండి ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాడు యేసేపు. మామూలు విషయాలు కాదండి ఇవి. ఒక కథలాగా మనం చెప్పుకుంటున్నాం కానీ ఒక్కసారి యేసేపు యొక్క జీవితంలో నేనున్నాను, ఆ జైల్లో నేను చెయ్యని తప్పుకు నేనున్నాను అని అంటే ఆ 2 సంవత్సరాలు ఎంత రియాక్ట్ అవుతామండి మనం. కనపడిన వాళ్ళు అందరికి చెప్తాం, అందరు అయిపోయిన తర్వాత గోడలకు చెప్తాం. తక్కింటి వాళ్ళు అయిపోయారు, ఇంటి పక్క వాళ్ళు అయిపోయారు, ఇటు అయిపోయారు, ఆటో అయిపోయింది, రైలమ్మాయి అయిపోయింది, ఇంకెవ్వరు లేరంటే ఫ్యాన్కి చెప్పుకుంటాం, కూలర్కి చెప్పుకుంటాం, గోడకు చెప్పుకుంటాం, గుమ్మానే చెప్పుకుంటాం. ఎందుకంటే చెప్పుకోవడం భలే ఇష్టం. అంతేగాని ఆ చెప్పుల్లో నువ్వు దేవుడు చెప్పుకుండా ఉంటుంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, బాధను తీరుస్తాడు. మనుషులు చెప్పడం తక్కువ చేద్దాం. సేవకురాళ్ళుగా మాకు చెప్పొచ్చు కానీ కనపడిన వాళ్ళందరికీ చెప్పొద్దు.